శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు మధ్యలో సింహరాశి యందు కలవబోతున్నటువంటి శుక్ర బుధుల కలయిక వివిధ రాశుల మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా బుధ శుక్ర గ్రహాలు రెండు కూడా రవితో కలిసి ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులు రవికి వెనుక, కొన్ని రోజులు రవికి ముందు, ఈ విధంగా ఈ మూడు గ్రహాలు కూడా ఇంచుమించుగా 12 రాశుల్లో కూడా ఎప్పుడు కూడా 40 డిగ్రీలు అటు ఇటుగా ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మరి ఈ సంవత్సరంలో ఈ ఆగస్టు నెలలో రవి కర్కాటక రాశి యందు ఉండగా, మరి రెండు గ్రహాలు కూడా రవి కన్నా ముందుగా సింహరాశిలో ఈ శుక్ర బుధుల కలయిక, మరి ఈ రెండు గ్రహాలు కలయిక అన్నది అఖండ విద్యాయోగాన్ని, అలాగే ధన సామ్రాజ్య యోగాల్ని కూడా కొన్ని రాశుల వారికి కలవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా మనకు ఉన్నటువంటి రాశి చక్రంలో 12 రాశుల్లో 6 రాశులు ఒక వర్గంగాను, 6 రాశులు ఒక వర్గంగాను విభజించారన్నమాట. సో ఈ విధంగా మనం పరిశీలిస్తే మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు, మీనం, ఈ 6 రాశులు కూడా గురువర్గ రాశులుగా నిర్ణయించడం జరిగింది. ఏవి? మేషం, వృశ్చికం, కర్కాటకం, సింహం, ధనుస్సు, మీనం. ఈ 6 రాశుల వారికి గురువు, రవి, కుజుడు, చంద్రుడు శుభగ్రహాలుగా ఉంటూ వాటి యొక్క దశల్లో ఈ 6 రాశుల వారికి ఈ గ్రహాలు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే వృషభం, తుల, మిథునం, కన్య, మకర, కుంభరాశులు, ఈ 6 రాశులు శనివర్గ రాశులుగా విభజించారు. ఈ రాశుల వారికి శుక్రుడు, బుధుడు, శని శుభగ్రహాలుగా నిర్ణయించడం జరిగింది. అంటే ఈ గ్రహాల యొక్క దశల్లో ఈ 6 రాశుల వారికి అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. ఇక రాహు కేతువులు అన్నది మిక్స్డ్గా ఉండదు కాబట్టి రాహు శనివర్గ లగ్నాల వారికి, కేతువు గురువర్గ లగ్నాల వారికి ఉపయోగపడే గ్రహంగా నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా ఈ రెండు గ్రహాలని అంటే కేవలం ఫలితాలు తెలుసుకోవడానికి, సామాన్య జనులకు అర్థం అవడానికి ఈ విధంగా విభజించారు తప్ప అన్ని రాశుల వారికి అన్ని గ్రహాలు ఉపయోగపడతాయి. అలాగే అన్ని గ్రహాల వారికి అన్ని రాశులు ఇబ్బందుల్ని, కష్టాలని, నష్టాలని కూడా తెచ్చిపెడతాయి. సో అయితే జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని మెలకువలు ఫలితాల కొరకు ఈ విధంగా విభజించడం జరిగింది. చాలామంది దీన్నే ఫాలో అవ్వడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా ఈ రెండు వర్గాల్లో ఒక వర్గానికి చెందిన గ్రహాలు అంటే మనకు ప్రస్తుతం ఈ బుధ శుక్రుల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి బుధుడు, శుక్రుడు, శని ఏ భావంలో కలిసినా, ఎక్కడ కలిసినా కూడా ఖచ్చితంగా ఆ జన్మించినప్పుడు ఈ ఫలితం ఉంటే ఆ రాశుల వారికి, గోచారంలో ఈ విధంగా బుధ శుక్రులు కలిసిన, అలాగే శని శుక్రులు కలిసిన, శని బుధులు కలిసిన ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. వాటి భావాలను బట్టి ఈ విధంగా నేర్చుకుంటూ ప్రస్తుతం మరి ఈ శుక్ర బుధుల కలయిక ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు మధ్యలో మనకి సింహరాశిలో కలుసుకుంటే, మరి ఆగస్టు 22వ తారీఖున బుధుడు వక్ర గమనంలో ఉంటూ కర్కాటక రాశి వారికి లోకి వెళ్ళడం వల్ల కేవలం 22 రోజులు మాత్రమే ఈ యోగం ఏర్పడుతుంది మరి ఈ రాశి చక్రంలో. దీనికి అదనంగా బెనిఫిట్ ఏంటంటే ఈ శుక్ర బుధులకి
మిత్రుడైనటువంటి శని భగవానుడు చూస్తున్నాడు. ఎక్కడి నుంచి? కుంభరాశిలోంచి సప్తమ దృష్టితో వీక్షించడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల మరి ఈ మూడు కూడా ఒకే వర్గానికి చెందిన గ్రహాలు అవ్వటం వల్ల కంపల్సరిగా ఈ మూడు గ్రహాల కలయిక మనం ఇందాక అనుకున్నటువంటి ఈ శనివర్గ రాశుల వారికి, శనివర్గ లగ్నాల వారికి అనుకూలిస్తాయి. అంటే ఎవరెవరికి అనుకూలిస్తాయంటే మకర కుంభాలకి, మిథున కన్యరాశుల వారికి, వృషభ తులారాశుల వారికి అద్భుతంగా యోగిస్తాయి. అలాగే మిగతా రాశుల వారు కూడా ఆ భావ కారకత్వాలను బట్టి అనుకూలించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే మరి ఈ కలయికలో మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ ఆగస్టు 5వ తారీఖున బుధుడు వక్రించి వక్రగమనంలోకి వెళ్ళడం జరుగుతుంటుంది. సో ఇది ఒక విధంగా మరి ఎవరి జన్మ జాతకంలో బుధుడు వక్రించి ఉన్నాడో వాళ్ళకి, అలాగే కొన్ని రాశుల వారికి కూడా ఇది ఒక విధంగా ఉపయోగిస్తుంది. కాబట్టి ఇది ఏ రాశి వారికి ఏ విధంగా ఉపయోగపడినా ఈ మూడు గ్రహాల ఒక కాంబినేషన్ అన్నది చాలా మంచి కలయిక. దీన్ని విశ్లేషిస్తూ ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యారాశి వారికి ద్వాదశ భావంలో ఏర్పడబోతున్నటువంటి బుధ శుక్రుల కలయిక ఏ విధంగా కన్యారాశి వారికి ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నంలో మరి బుధుడు శుక్రుడు రెండు కూడా కన్యారాశి వారికి శుభ ఫలితాన్ని ఇచ్చే గ్రహాలు. ముఖ్యంగా రాష్ట్రాధిపతి బుధుడు దశమాధిపత్యం కూడా ఉండడం వల్ల, ఉభయ కేంద్ర కోణాధిపత్యం వల్ల వ్యయస్థాన సంచారం జాతకుడికి 100%. ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మరి ధనాధిపతితో కలిసి దశమాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు ఏదన్నా కొత్తగా సంపాదించే మార్గాన్ని అన్వేషించడం కానీ, ఏదన్నా ఒక వ్యాపారాన్ని ప్రారంభించే ఆలోచన కూడా ఎక్కువగా జాతకుడికి కలిగే అవకాశం ఉంటుంది. ఇది విద్యారంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు వాళ్ళ యొక్క విద్యా సంస్థల్ని అభివృద్ధి పరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే ఉపాధ్యాయులు, లెక్చరర్లు అయితే వాళ్ళు మంచి ఉద్యోగం కొరకు మంచి ప్యాకేజీ ఇచ్చే కాలేజీలో చేరే ప్రయత్నంలో కొంతవరకు మరి ప్లేస్ ఆఫ్ చేంజ్ లాంటిది కూడా జరిగే అవకాశం ఉంది. ఇది విద్యార్థులైతే కంపల్సరీగా వాళ్ళు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తున్నాయి. అలాగే మీరు మంచి నేమ్ ఉన్నటువంటి విద్యా సంస్థలో ప్రవేశించి నిరంతరంగా విద్యలో ఇన్వాల్వ్ అవ్వడం జరిగే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కంపల్సరీగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడడం జరుగుతుంది. ఆల్రెడీ కన్యారాశి వారికి ఉద్యోగ అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఈ కాంబినేషన్ ఏర్పడడం వల్ల ఏంటంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఈ సమయంలో తగు విధమైనటువంటి అపాయింట్మెంట్ లాంటిది, పోస్టింగ్ లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే శని భగవానుడి మీద, శుక్రుని మీద శని దృష్టి పడినప్పుడు 100% స్త్రీలకు అనుకూలిస్తూ ఉంటుంది. మరి బుధుడు కూడా కలిసి ఉండడం వల్ల ఒక డీసెంట్ జాబ్ పొందే అవకాశం ఉన్నది. సో ఇక ఇంచుమించుగా మనకి ఆగస్టు 15 తర్వాత రవి కూడా వ్యయస్థానంలోకి స్వక్షేత్రంలోకి వస్తూ ఉంటాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రభుత్వ సంబంధించినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం, అలాగే మరి ముఖ్యంగా శుక్రుడు వ్యయస్థానంలోకి రావడం అన్నది ఒక విధంగా జాతకుడికి తన అవసరాలకి తగినటువంటి విలువైనటువంటి వస్తువులు సమకూర్చుకోవడం, అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, ఏదన్నా హోటల్లో స్టే చేసినప్పుడు కానీ ఖచ్చితంగా ఒక ఖరీదైనటువంటి ప్రయాణం, అలాగే ఖరీదైనటువంటి హోటల్లో స్టే చేయడం, అలాగే బాగా మేధావుల్ని, విద్యావంతుల్ని, ఏదో ఒక రంగంలో మంచి ప్రతిభ కలిగినటువంటి కళాకారులు లాంటి వాళ్ళని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళతో మీ యొక్క వ్యాపార అభివృద్ధి కావచ్చు, లేదంటే ఏదన్నా వ్యాపారం కొరకు, లేదంటే ఏదైనా మీరు ఒక సినిమా ఫీల్డ్లో ఉంటే
ఏదైనా కొత్తగా ఒక సీరియల్లో సినిమా తీసే ఉద్దేశంతో వారిని కలుసుకోవడం, వాళ్ళతో కొన్ని చర్చలు తీసుకొని దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, మన ప్రాజెక్ట్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అన్న విషయాలు మరి చాలా కూలంకషంగా దాంట్లో ఉన్నటువంటి స్పెషలిస్ట్తో సంప్రదించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా ఈ కన్యా రాశిలో సినిమా రంగం, టీవీ, మీడియా రంగంలో ఉన్నవాళ్ళు చిన్నపాటి అంటే కొత్తగా సీరియల్లోకో సినిమాల్లోకో ఎవరైతే ప్రవేశిస్తుంటారో చిన్న స్థాయిగానే ఉంటారు. వాళ్ళు ఎక్కువగా పెద్ద బడ్జెట్కి వెళ్ళరు, అలా లో బడ్జెట్కి రాకుండా మీడియంగా నడుస్తూ ఉంటారు, మల్టిపుల్ టాలెంట్ కలిగి ఉంటారు. అటువంటి వారికి ఈ సమయం అన్నది 100% మంచి అవకాశంగా మీరు తెచ్చుకోవచ్చు. మీలో ఉన్నటువంటి టాలెంట్ని ఎవరో ఒకరు గుర్తించి మిమ్మల్ని నమ్మి, మీరు డైరెక్టర్ అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, సినిమా యాక్టర్ అవ్వచ్చు, నమ్మి మీ మీద పెట్టుబడి పెట్టి ఒక ప్రాజెక్టు సిద్ధం చేసే విధంగా మరి ఈ సమయం అన్నది మీకు ఖచ్చితంగా తెలియజేస్తుంది. అలాగే మరి విద్యార్థులు ఉన్నత ఉద్యోగం కొరకు కానీ, ఉన్నత విద్య కొరకు మరి అది విదేశం వెళ్ళడం కానీ, లేదంటే మామూలు చిన్న చిన్న పల్లెటూరులో పట్టణాల్లో ఉన్నవాళ్ళు స్టేట్ క్యాపిటల్లో అంటే ఏదైనా దేశ రాజధానిలో ఉద్యోగం చేసుకోవడం కానీ, అక్కడ ఉన్నత విద్యలో ఏదైనా కాలేజీలో చేరడం కానీ, అంటే ఒక విధంగా ప్లేస్ ఆఫ్ చేంజ్ ఈ రాశిలో ఉన్నటువంటి అటు మగపిల్లలకి అలాగే అమ్మాయిలకు కూడా ఈ ప్లేస్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. మరి చాలా వరకు రుణ ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. ఏదైనా ప్రాజెక్ట్ నిమిత్తమో, కారు కొనుక్కునే నిమిత్తమో, లేదంటే ఎలక్ట్రానిక్ వస్తువులు, కంప్యూటర్లు కొనుక్కునే నిమిత్తమో శని 6వ స్థానంలోంచి చూడటం వల్ల కంపల్సరిగా రుణ ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఇది వైద్య వృత్తిలో అన్ని రకాల మెడికల్ డిపార్ట్మెంటు, మెడికల్ స్టోర్స్ వారికి కూడా ఖచ్చితంగా వ్యాపార అభివృద్ధి కొరకు ఇన్వెస్ట్మెంట్ పెంచడం, దాని కొరకు కొంత రుణం తేవడం జరిగే అవకాశం ఉంటుంది. బుధ శుక్రులు కలిసి ఉండడం వల్ల ఒక విధంగా ఒక మంచి అదృష్ట యోగం లాంటిది ఏర్పడుతుంటుంది. ఏదన్నా కనకదార స్తోత్ర పారాయణ వల్ల శుక్రగ్రహ అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ వల్ల బుధగ్రహ అధిదేవత అయినటువంటి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. మరి ఈ రెండు జాయింట్గా మనకి రావాలంటే విష్ణు సహస్రనామం దాంతోపాటు లక్ష్మీ స్తోత్రం రెండు కలిపి పారాయణ చేయడం వల్ల చాలా వరకు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. అంటే జాతకంలో ఉన్నటువంటి ఎటువంటి దోషాలైనా కూడా ఈ విష్ణు సహస్రనామ పారాయణ వల్ల జరిగే అవకాశం ఉంది, ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి అంత ఎక్కువగా చేసుకోలేని వారు సూక్ష్మంగా మరి వెంకటేశ్వర స్వామి యొక్క గోవిందనామాలు చదవడం కానీ, సో లేదు అంతా మనకు కష్టంగా ఉందనుకుంటే మీరు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం దర్శించి వీలైతే స్వామికి తులసిమాల సమర్పించడం కానీ, తులసి దళాలతో స్వామికి అర్చన చేయడం వల్ల కానీ ఈ గ్రహాల యొక్క అనుకూలత అంటే బుధ శుక్రుల యొక్క అనుకూలత మరి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది. దానికి శని భగవానుడు కూడా చూస్తున్నాడు కాబట్టి ఎవరైతే మరి ఈ సమయంలో ఈ వివాహ సంబంధించింది, ఆర్థిక సంబంధించినటువంటి సమస్యలతో ఉన్నవాళ్ళు మరి ఆగస్టు 1 నుంచి 22వ తారీఖు మధ్యలో విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన వల్ల కంపల్సరిగా మరి స్వామి యొక్క అనుగ్రహంతో ఈ శుభగ్రహాలైనటువంటి శుక్ర బుధుల యొక్క అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి.